అక్క అక్క నువ్వు ఇలా విచారిస్తుంటే నేనేం చేయగలను చెప్పక్క. నాకేమీ తెలియదు. ఏం చేయాలో చెప్పక్క. ఏమి వద్దు, ఊరుకో హేమ. నీవెందుకు విచారించడు? నా మాట వినక్క. మా నాన్న ఎత్తుకుపోయారనుకో, నేనే ఉండిపోయాననుకో, అప్పుడు నువ్వు నన్ను విచారించనిస్తావా అక్క? ఇలా ఏడవనిస్తావా? తల్లి, ఇంకెప్పుడు విచారించలేమ్మా. విచారించదక్క. నువ్వు విచారంగా ఉంటే నేను చూడలేను. వద్దమ్మా, వద్దు. మరెప్పుడు విచారంగా ఉండండి. నవ్వక్క, నవ్వవు, నవ్వక్క. నవ్వక్క. దయచేయండి మహారాజా, దయచేయండి. మన అతిథికి తీరం చూదురు గాని దయచేయండి. గురుదేవ్, ఈ సంచి ఎవరితో అక్కడ పడి ఉంది? அம்மாங்க இதுல நிறைய பணம் இருக்கிறா போல இருக்கு. குருதேவ் ரொம்ப பயம். ஆமாங்க, మీరెందుకు తెచ్చారు పాపం? గొంతు చించుకుని అడిచాం గురుదేవ్. ఎవరిదండో ఈ సంచిని? ஆமாங்க, நாலா பக்கம் தேடி பார்த்தோம், ஒருத்தரும் காணோம். இவரு பக்கத்துல அவரு, அவரு பக்கத்துல இவரு, இவரு அவரு, ரூ ரூ, அவ்வளவுதான். ఎందుకైనా మంచిదని అమ్మగారి చదువుదాం తీసుకొచ్చాను. சும்மாயிரு అమ్మా, கையில ఏది సందాలం ఎల్లం ఉళ్ళ. ఎవ్వరికి చూపనక్కర్లేదు నాయన. ఆరుమొహం, ఈ సంచిని ఒక త్రాడుతో చెట్టుకు వ్రేలగట్టు. వచ్చేపోయే వాళ్లకు కనబడేటట్టు సుమా. సొంతదారుడు వస్తే ఇచ్చివేయండి. ఇదే పట్టణం అయితే మళ్ళీ కంటపడేదా? గురుదేవ్, ఇది నాది. పరమానందం. పట్టణమైతే చెట్టులో పెట్టుక చెట్టు పెట్టమంటారా? ఆమాంగో ఆమాంగో, వాంగో వాంగో. ఏడ్చో ఈ మొఖం దొంగ ఉందో ఏమిటి? వాంగో. జనగా జనగా చూచితివా జనగా, చూచితివా జనగా, తండ్రి లేని బిడ్డల గతి ఏమౌనో చూచితివా జనగా. తల్లివి నీవై తండ్రివి నీవై పువ్వులలో నిడి పెంచిదివే. తల్లివి నీవై తండ్రివి నీవై పువ్వులలో నిడి పెంచితివే. నీలి నిందలకు గాలి మాటలకు, నీలి నిందలకు గాలి మాటలకు పాలైపోవుట కాంచిదివే, కాంచిదివే, కాంచిదివే. చూచిదివా జనగా. గారమారగ పెంచిన నాగతి అంధకారమయమాయగదా. గారమారగ పెంచిన నాగతి అంధకారమయమాయగదా. ఆశా కిరణం కన
కనబడెనను కొన ఆశా కిరణము కనబడెనను కొన అగ్ని జ్వాలలే రేగగరా రేగగరా రేగగరా. నాట్యమాడి సొమ్ము సంపాదించడం వృత్తి అంటావా కాదంటావా? అది ఉట్టా మహారాజా? చేశాప అడుక్కోవడానికి మనసు రాక చేయి తిప్పి అడుక్కుంటున్నాం మహారాజా. పొట్ట గడవక అడుక్కోవడమే గాని పొట్ట నింపే దాతేవాడు మహారాజా. ఏమైనా వృత్తి పన్ను కట్టవలసిందే. ఏ పన్ను కడతారా కట్టరా? మా దగ్గరే ఉంది బాబు, చూసుకోండి. ఏం దొంగలు, మీరు దొంగతనం చేసి చాలా ధనం సంపాదిస్తూ ఉంటారు కాబట్టి మీకు 10 వరహాల పన్ను వేశాం. 10 వరాలే? అది ఉంటే ఈ దొంగతనం ఎందుకు మహారాజా? మేము మీలాగా గుడ్డేసుకుని కడతారా లేదా? ఉంటే కట్టవా మహారాజా? మీకంటే పరాళ్ళెవరు? లేకపోతే మిమ్మల్ని రాజ్యం నుంచి బహిష్కరించవలసి వస్తుంది. ఏగా ఏమైనా ఉందా? ఉంటే కట్టేయండిరా. ఉంటే ఏం భాగ్యమా? ప్రభువులు మాలో ఒకరని మేము ఇవ్వకపోయామా? అలాంటి వలపొచ్చి మా దగ్గర లేదు, సత్య ప్రమాణంగా లేదు. ఏం చేయమంటారు మహారాజా? లేకపోతే అంతా కలిసి గురి పోసుకొని చావండి. అయితే చావడానికి పన్ను అక్కర్లేదు కదా మహారాజా? ఇంతమంది ఉన్నామే, ఒక్కసారిగా ఎలాగరా ఉరిపోసుకోవడం? అదే తిరగటం లేదు. అయితే ఒక పెద్ద తాడోగుడు సంపాదించాలరా. అదిగో ఆ మెడలో తాడు. రే, ఆవు కూడా ఊరిపోసుకుంటున్నట్టుందిరా. ఏమమ్మా తల్లి, నేనే నిర్భాగ్యం అనుకుంటే నీకు మాగటే పట్టింది. రామ్మా రా. తాడు బిగించడం లేదురా. అవును తోలమనరా. చాలరా. ఆవును ఎందుకు అలా బాతారు? మనుషులా దున్నపోతున్నా మిమ్మల్ని అలా బాచే? అంతా ఒకటేనయ్యా, కొంచెం సేపుండు, మా పని రవంతా గాని. నాయన కాదు బాబు కాదు, ఈ పాటి పుణ్యం కట్టుకో. ఈ పని పాడుగాను. వదలరా, వదలండి. ఏమిటిది? చూడవయ్యా, వీళ్ళ అబ్బగారు చెట్టులాగా ఆవును ఎలా బాధేస్తున్నారు. నువ్వే బాధవయ్యా, మా పని కాస్తా కాని. ఏమిటా పని? ఉరి పోసుకున్నావు. ఊరి ఊరే ఎందుకు? కూటికి లేక. ఇంకెందుకు? కూలి పని దొరకదు, అడుక్కోవటానికి పన్నులు కట్టాలి. మీరు తిండికే అయితే నా వెంట రండి. మా గురువు గారు పరమానందయ్య గారు, వారి శిష్యులు, వారికి తెలిసినంత వరకు పస్తుల బాధ ఉండకూడదు. రండి.